హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లీలాకృష్ణ మ్యూజిక్ వ్లాగ్స్. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఈ వ్లాగ్ వచ్చేసి గోవాలో 3వ రోజు. ఆల్రెడీ ఫస్ట్ డేది, సెకండ్ డేది పెట్టాను కదండి, ఇది థర్డ్ డేది. ఇంకా రేపు స్టార్ట్ అయిపోతాము ఖమ్మం. ఇంకా టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 అయిందండి. ఇంకా మేమైతే బీచ్కి స్టార్ట్ అయ్యాము. అన్ని బీచ్లు అయితే చూసాం కానీ కలంగుట్టి బీచ్ చూడలేదు, ఎందుకంటే మా రిసార్ట్కి దగ్గరలో ఉందని చెప్పేసి వాళ్ళు అన్నారుగా, మీరు తర్వాత ప్రశాంతంగానే చూసుకోవచ్చు, మిగతా అన్నీ చూసుకోండి అని చెప్పేసి అన్నారు. అందుకని వెళ్ళలేదండి. 3వ రోజు మార్నింగే వెళ్తున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం కదండి, అసలు అట్మాస్ఫియర్ అయితే ఎంత బాగుందో, అసలు ఎంత ప్రశాంతంగా, ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇక్కడ చూస్తున్నారు కదా, నైట్ లైట్స్ కూడా ఎవరు ఇంకా క్లోజ్ చేయలేదు. అంటే చూసుకోండి, అంత ఎర్లీ మార్నింగ్ అనమాట. వచ్చేసామండి కలంగుట్టి బీచ్కి. ఇదేనండి బీచ్. అసలు బయట నుంచి చూడండి అసలు ఎంత బాగుందో. లోపల నుంచి అయితే అసలు చెప్పక్కర్లేదు అనుకోండి. ఇంకా వీళ్ళైతే బండి పార్క్ చేస్తున్నారు. అయితే లీలా గారు అయితే ఎట్లా కొట్లా తెచ్చేసారు కానీ బండిని. నందు అయితే కొంచెం ఇబ్బంది పడ్డాడు, ఎందుకంటే మొత్తం అంతా కూడా సముద్రపు ఏరియా కదండి, ఇసుకగా ఉంది కదా, లోపలికి కూరుకుపోతుంది అనమాట బండి. మొత్తానికి బండి అయితే పార్క్ చేసి వచ్చేసాడండి నందు. ఇంకా బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకో సంగతి ఏంటంటే, ఆ బండిలాగే నేను కూడా నడవలేకపోతున్నాను. అందుకని వెంటనే కాళ్ళకున్న చెప్పులు తీసేసి చేత్తో పట్టుకొని నడుస్తున్నానండి. అప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉంది. ఏదో రోజు అలవాటైపోయి స్టైల్గా చెప్పులు వేసుకొచ్చాను, కానీ అసలు నిజానికి ఇలాంటి ఏరియాలో చెప్పులు లేకుండా నడిస్తేనే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా. అయితే ఇక్కడ మార్నింగ్ వాకింగ్ కూడా చేస్తున్నారండి చాలామంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈయన ఫారినర్. అసలు ఎంత ఫాస్ట్గా వాకింగ్ చేస్తున్నాడంటే చూస్తే మాకే ఆశ్చర్యం అనిపించింది. చాలామంది ఉన్నారండి, చాలామంది చేస్తున్నారు. అసలు ఇంత ఎర్లీ మార్నింగ్ రావడానికి కారణం ఏంటంటే, లీలా గారేమో డ్రోన్ షాట్స్ తీసుకుంటానన్నారు. మేమేమో అన్ని బీచ్లు చూసాం కదా, ఇది ఒక్కటే మిస్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి అందరం కలిసి వెనకాలే వచ్చేసాము. ఇంకా లీలా గారు అయితే డ్రోన్ సెట్ చేసుకుంటున్నారండి. మీకు ఇలుపు వ్యూ అంతా ఒకసారి చూపించేస్తాను. ఇక్కడ చూసారా, లీలా గారు డ్రోన్ షాట్స్ తీసుకుంటుంటే అక్కడున్న కుక్కలన్నీ వచ్చేసి ఫైట్ చేస్తున్నాయి. డ్రోన్ని కింద కంటుంటే వచ్చేస్తున్నాయండి మీదకి. ఇంకా డ్రోన్ షాట్స్ తీసుకోవడం అయిపోయిన తర్వాత అందరం కూడా సరదాగా చాలాసేపు ఎంజాయ్ చేసామండి. తీస్తూనే ఉన్నా. పైకి వెళ్తుందిగా. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, చాలా బాగుంటుంది. అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎక్కడో విన్నానండి, సముద్రపు అలలు వస్తున్నప్పుడు ఆ అలల దగ్గర మనం కాసేపు నించుంటే చాలు, మనకున్న బాధలన్నీ మర్చిపోవచ్చు అని. అది నిజమా కాదా కామెంట్ చేయండి. నాకైతే ఏమనిపించిందో చెప్పంటారా, సముద్రం దగ్గర నిల్చోవడం కాదండి, దూరం నుంచి కళ్ళతో కాసేపు చూసినా చాలు మనకున్న కష్టాలు, బాధలు అన్నీ మర్చిపోవచ్చు అని అనిపించింది. నిజంగా అంత ప్రశాంతంగా ఉందండి. ఇంకా ఇక్కడ సముద్రం దగ్గర ఒక రిసార్ట్ ఉందండి, అసలు చాలా బాగుంది. ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ ఎక్కువగా ఫారినర్సే ఉన్నారండి.
భలే ఉంది కదండి. ఇది చూడగానే నాకు హాయ్ నాన్న మూవీలో రిసార్ట్ గుర్తొచ్చింది, అందుకని తీశాను. ఇంకా మేము బీచ్ చూడడం అయితే అయిపోయింది, రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. సరదాగా కొన్ని ఫొటోస్ అయితే దిగాము, అవన్నీ ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఇంకా మేము రూమ్కి వచ్చేసి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు వెళ్ళబోయేది సౌత్ గోవాలో ఉన్న చర్చెస్ ఇంకా టెంపుల్స్ అండి. ఫస్ట్ అయితే చర్చికి తీసుకెళ్తారంట. మొన్న మీకు అగోడా ఫోటోలో కొన్ని ఫొటోస్ చూపించాం కదా, దాంట్లో ఒక కోటేనండి ఇది. దీంట్లో ఎక్కువగా మూవీ షూటింగ్స్, ఫైట్ సీన్స్ జరుగుతాయంట. వచ్చేసామండి ఫస్ట్ చర్చ్కి. ఈ చర్చ్ వచ్చేసి మమ్మీ ఉంటుంది కదండి ఇక్కడ, ఆ చర్చ్ అనమాట. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చర్చ్. బయట నుంచే ఇంత బాగుంది కదా చర్చ్, లోపల కూడా చాలా బాగుంటుంది. అవన్నీ కూడా మీకు వీడియోస్ తీసి పెడదాం అనుకున్నానండి, కాకపోతే ఏంటంటే వీడియోస్ తీయకూడదంట. అంటే లోపల మమ్మీ ఉంటుంది కదా, అదేనండి చర్చ్ ఫాదర్ యొక్క మృతదేహం. అది చాలా సంవత్సరాల నుంచి లేపనాలన్నీ రాసి అలా ఉంచారంట. అంటే ఎప్పుడోకప్పుడు ఆయన మళ్ళీ బతుకుతారని చెప్పేసి. అది పైన ఉందండి, పైన చూసేసి కిందకు వచ్చేసాం. ఇదంతా కూడా కింద ఇలా మొత్తం అంతా కూడా డెకరేషన్ చేసి పెట్టారు, చాలా బాగుంది. ఇంకా కొన్ని షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. అయితే ఫాదర్ యొక్క మృతదేహాన్ని ఒక బాక్స్లో పెట్టుంచారండి, అంటే విడిగా లేదు. అయితే క్లారిటీగానే కనిపిస్తుంది, మొత్తం అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది. నాకైతే చాలా భయం వేసింది. ఇక్కడ బయట ఉన్న విగ్రహం కూడా ఆయనదేనంటండి, మా వాళ్ళు సరిగ్గా వీడియో తీయలేదు. అయితే ఇదివరకు ఈ మృతదేహం బయటే ఉండేదంటండి. అంటే ఆయన చర్చ్ ఫాదర్ కదా, చాలా శక్తులు ఉంటాయని చెప్పేసి ఒక భక్తురాలు దండం పెట్టుకున్నట్టు పెట్టుకుని కాలి వేలొకటి కొరుక్కొని తినేసిందంట. ఇంకా అప్పటి నుంచి బాక్స్లో పెట్టవలసి వచ్చిందంటండి. అయితే ఈ మృతదేహాన్ని ప్రతి సంవత్సరం కూడా తీసి చక్కగా లేపనాలన్నీ రాసి ఉత్సవాలవి చేసి మళ్ళీ పెట్టేస్తారంటండి. ఇవన్నీ వింటుంటే ఏంటోలా ఉంది కదా, నాకు కూడా అక్కడ వింటున్నప్పుడు అలాగే అనిపించింది. ఇంకా ఇదంతా కూడా ఎగ్జిట్ అండి, బయటకైతే వెళ్ళిపోతున్నాము. మనం చూడటమే దేని ఇంకా చర్చ్ చూడడం అయిపోయింది, బయటకు వచ్చేసాము. నెక్స్ట్ మనం చూడబోయేది అది కూడా చర్చేనండి, కాకపోతే ఏంటంటే ఆర్కియాలజీకి సంబంధించిన చర్చ్ ఇదేనండి. అది ఎదురుగానే ఉంటుంది దానికి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. చర్చ్ మెయిన్ గేట్ దాకా వెళ్ళాలి అంటే ఇంకొంచెం నడవాలి, లోపలికి వెళ్ళాలి. నాయన ఎన్ని కోట్లు పెట్టి కట్టుంటారు ఆ రోజుల్లో, ఎలా కట్టారా ఇంత ఎత్తి? లక్షలకే అయి ఉంటాయి ఆ రోజుల్లో. ఇప్పుడు 15-20 కోట్లు పెట్టినా కూడా అవుతుంది. ఒక 100 కోట్లు పెట్టేస్తే అయిపోద్ది. అంత ఓపిక లేదు లేరా, కానీ ఇంత కట్టించుకుని ఏం చేస్తాం, చేయలేం కాబట్టి దండగా. లేకపోతే కట్టించుకునే వాళ్ళు హీరోలు కదా మమ్మీ. ఇంత కట్టించుకొని కూడా ఏం చేయాలి తెలియదు కాబట్టి కట్టించుకోలేదు, షో కొట్టడానికి. ఇదేనండి చర్చ్ మెయిన్ ఎంట్రన్స్.
అయితే ఈ వీడియో లీలా గారు తీస్తున్నారండి. లీలా గారు తీస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, మొత్తం అంతా కూడా క్షుణ్ణంగా వివరంగా తీస్తారు. అయితే నిజానికి అలా తీయాల్సిన చర్చేనండి ఇది. ఎందుకు అంటే అంత అద్భుతంగా ఉంది చర్చ్ అంతా కూడా. ఇదంతా కూడా తయారు చేసిన వాళ్ళ గొప్పతనం. అసలు ప్రతి ఒక్క విగ్రహానికి కాళ్ళ దగ్గర నుంచి వేళ్ళు, దానికి ఉన్న గోళ్ళు కూడానండి అసలు ఎంత వివరంగా తయారు చేశారంటే అద్భుతమనే చెప్పాలి. నాకు అక్కడ డైరెక్ట్గా చూస్తుంటే అనిపించింది, నాయన ఎవరు కట్టారో కానీ ఈ చర్చిని దండం పెట్టాలి అనిపించిందండి. అంత బాగుంది. మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుందండి. అయితే ఇక్కడ చూడండి, ఈ చర్చికి సంబంధించిన వాళ్ళ ఫాదర్లే కావచ్చు, లేకపోతే ఇంకేమైనా సంబంధికులు కావచ్చు, ఎవరి అయినా సరే విగ్రహాలు, వాళ్ళకి సంబంధించిన సమాధులు ఇక్కడ నేల మీద కనిపిస్తుంది చూసారా, ఇవి వచ్చేసి సమాధి అంటండి. ఈ విగ్రహానికి ఆ విగ్రహానికే విగ్రహము, ఆ విగ్రహానికి సంబంధించిన సమాధి కింద అలా ఉన్నాయండి. ఇక్కడ లాస్ట్ మండపంలో మాత్రం సమాధి లేదండి. ఆ ప్లేస్లో మెట్లు ఉన్నాయి కిందకి దిగడానికి. కింద ఏముందో మనకైతే సరిగ్గా తెలియదు, కానీ పైన మాత్రం గ్లాస్ వేసేసి ఉందండి మొత్తం.
మీకు ఇందాక చెప్పాను కదండి, అదేనండి ఇది. ఇట్లా మొత్తం అంతా కూడా ఇట్లా గ్లాస్ బెంచ్ వేసేసింది. అయితే కింద ఈ సమాధులన్నిటికీ కూడా దారై ఉండొచ్చు అని అనుకుంటున్నాం మేము. నిజమో కాదో మనకి కూడా సరిగ్గా తెలియదులేండి. ఇక్కడ మీరు ఒకటి గమనించారా? ఈ సమాధులన్నింటిలో కొన్ని సమాధులకి 4 వైపులా 4 గుళ్ళలు ఉన్నాయండి. అంటే ఓపెన్ చేయడానికి వీలుగా. అయితే ఎప్పుడైనా ఓపెన్ చేస్తారేమో మరి. ఇంతేనండి, ఈ చర్చ్ ఇక్కడితో అయిపోయింది. ఇంకా బయటకైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా సరదాగా కొన్ని ఫొటోస్ అయితే దిగేసి బయటికి అయితే వచ్చేసాము. ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్స్కి వెళ్తున్నాము. ఫస్ట్ వచ్చేసి బాలాజీ టెంపుల్, సెకండ్ వచ్చేసి మంగేషి టెంపుల్కి వెళ్తున్నామండి. వచ్చేసామండి బాలాజీ టెంపుల్కి. ఇది వచ్చేసి ఎంట్రన్స్. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఎక్కరా ఎందుకు గుళ్ళ లేదు నిజంగా. గుడి చూసారా అండి, ఎంత బాగుందో కదా. ఇది వచ్చేసి యాగశాల, ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి అండి. అయితే ఇక్కడ కూడా లోపలికి ఫోన్లు అలౌడ్ లేవు. అంటే వెంకటేశ్వర స్వామిని మాత్రం తీయకూడదు అనమాట. పక్కన పద్మావతి దేవి అట్లాగే వినాయకుడి గుడి ఉందండి, అక్కడ మాత్రం తీసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా, ఈ మెట్లెక్కి పైకి వెళ్తే వెంకటేశ్వర స్వామి గుడి. వీడియోలు తీయకూడదు అన్నారు కదండి, అందుకని చెప్పేసి మేము ఏ వీడియోలు తీయలేదు. ఇంకా స్వామివారి దర్శనం చేసేసుకున్న తర్వాత ఇక్కడ కిందకి మెట్లు ఉంటాయండి. కిందకి మెట్లు దిగి వెళ్తే ఫస్ట్ మహాగణపతి గుడి, ఆ తర్వాత అమ్మవారి గుడి వస్తాయి. మెట్లు దిగగానే కుడి చేతి వైపుకి వెళ్తే మహాగణపతి గుడి వస్తుందండి. స్వామివారు ఎంత బాగున్నారు అంటే, పెద్ద విగ్రహం, పెద్ద కళ్ళు, చాలా బాగుందండి. ఇక్కడ వీడియోలో అడ్డుగా నిలబడేసరికి సరిగ్గా కనిపించట్లేదు. ఇంకా స్వామివారిని దర్శించుకొని కిందకి దిగి పక్కకు వెళ్తే అమ్మవారి గుడి వస్తుంది. ఇదేనండి అమ్మవారి గుడి. అయితే అమ్మవారి గుడి మూసేస్తుందండి, అందుకని చెప్పేసి అట్లాగే దర్శనం చేసేసుకున్నాము. ఇంకా దర్శనాలన్నీ కూడా చేసేసుకుని బయటికి రాగానే ఇందాక మీకు చూపించాను కదండి యాగశాల, అది ఉంటుంది. ఇంకా బయటికి అయితే వచ్చేసామండి. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే మంగేషి టెంపుల్కి. వచ్చేసామండి మంగేషి టెంపుల్కి. ఈ గోవాలో ఎక్కడికి వెళ్ళినా సరేనండి, ఫస్ట్ స్టార్టింగ్లో మొత్తం అన్నీ కూడా ఫ్రూట్స్ పెట్టేసి ఉంటాయి. నాకైతే ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఎండలకో ఏమో తెగ తినాలనిపిస్తూ ఉండేది. వెళ్ళగానే ఫస్ట్ తినేయడం అండి, తర్వాతే ఇంకా దర్శనం అనమాట. ఇంకా ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. ఇదిగోనండి కనిపిస్తుంది కదా, అదేనండి మంగేషి టెంపుల్.
ఇదేనండి ఎంట్రన్స్. ఈ మెట్లెక్కి లోపలికి వెళ్తే ఇదేనండి గుడి. గుడి అయితే మామూలుగా లేదండి, చాలా బాగుంది. ఇంకా ఈ గుడికి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది చూసారా దీపపు స్తంభం, ఇదేనండి. ఇంకా లెఫ్ట్ సైడ్లో కోనేరు కూడా ఉంది, మీకు లాస్ట్లో చూపిస్తాను. అయితే ఈ గుడికి ఎవరు కూడా షార్ట్స్ వేసుకుని రాకూడదండి. అయితే నందును వర్షి షార్ట్స్ వేసుకొచ్చారు కదా, అయితే అక్కడ పంచులు ఉంటాయి, అవి కట్టిస్తారనమాట. ఇదిగోనండి వర్షి అయితే కట్టేసుకుంది, నందు కూడా కట్టుకున్నాడు. ఇంకా దర్శనానికి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. అయితే ఇక్కడ కూడా ఫోన్స్ నాట్ అలౌడ్ అండి. నాకు వీలున్నంత వరకు అయితే తీశాను. जय श्री कृष्ण. నంది బ్యాగ్ పట్టుకోవా. ఇంకా మేము దర్శనం చేసేసుకుని బయటికైతే వచ్చేసాము. మహాశివుడి దర్శనం అద్భుతంగా జరిగిందండి. చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది. అందుకని అనుకుంటండి పెద్దలు అంటారు దేనికైనా అదృష్టం ఉండాలి అని. నిజంగా అదృష్టం ఉంటే తప్ప ఇలాంటివి మనం చూడలేము. ఇంకా బయటికైతే వచ్చేసామండి. ఇక్కడ చూసారు కదా శివుడి విగ్రహం, ఇందాక మీకు సరిగ్గా చూపించలేదు. అసలు ఇది ఎంత బాగా తయారు చేశారోనండి, చాలా బాగుంది. ఇందాక చెప్పాను కదండి కోనేరు చూపిస్తానని చెప్పేసి, ఇదేనండి కోనేరు. ఇంకా బయటకైతే వచ్చేసామండి. టైం వచ్చేసి 3:34 అవుతుంది. లంచ్ బ్రేక్ అయితే అస్సలు తీసుకోలేదు. ఇప్పుడు లంచ్కి అయితే వెళ్తున్నాం. అయితే అక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలో స్పైస్ స్టేషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుందంటండి. న్యాచురల్గా వాళ్ళే స్వయంగా పండించి వాటితో మనకి వంట చేసి పెడతారంట. నెక్స్ట్ అయితే అక్కడికి వెళ్ళబోతున్నాం. ఈరోజు లంచ్ అయితే అక్కడే. వచ్చేసామండి. ఇదేనండి స్పైస్ స్టేషన్. ఎలా ఉందండి లొకేషన్? అదిరింది కదా, చాలా బాగుంది కదా. మాకు కూడా అలాగే అనిపించింది చూడగానే. ఇంకా లోపల ఇంకా బాగుంటుంది. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. పర్ హెడ్ వచ్చేసి 500 అండి. ఇక్కడ మెనూ కూడా ఉంటుంది. ఇదిగోనండి మెనూ. మొత్తం అన్నీ కూడా ఇక్కడ రాసేసి ఉంటాయి. మనకి ఫుడ్ ఏమేమి పెడతారు అవన్నీ కూడా దీంట్లో ఉంటాయండి. మా వాళ్ళైతే టికెట్స్ తీసుకుంటున్నారు, కానీ మాకైతే ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళిపోదామా అని అనిపించింది. ఇంకా టికెట్స్ తీసుకోగానే లోపలికైతే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళగానే లొకేషన్ అయితే మామూలుగా లేదండి, అదిరిపోయింది. అసలు ఫోటోషూట్స్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. మీరు కూడా ఒకసారి చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. లోపలికి వెళ్ళగానే వెరైటీగా పూలు జల్లి వెల్కమ్ కూడా చెప్పారు, భలే అనిపించింది. ఇంకా తర్వాత ఆర్గానిక్ టీ అంటండి, అది కూడా తీసుకొచ్చారు. ఇది తాగిన తర్వాత క్లాస్ ఉంటుందండి, అందరూ కూడా వెనకాల తోట ఉంది అక్కడికి రండి అని చెప్పేసి అన్నారు. టీ కూడా ఏంటో వెరైటీగా అనిపించింది నాకు. ఇంకా మేమందరం కూడా టీ తాగేసి క్లాస్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ వంటకి కావాల్సిన పదార్థాలన్నీ కూడా వీళ్ళు బయట నుంచి తెచ్చుకోవారంటండి. ఇక్కడే స్వయంగా పండిస్తారంట. ఆ పండించిన వాటితోనే మనకి వంట చేసి పెడతారంట. అవన్నీ పండించే చెట్లు అవి ఎలా వస్తాయి అవన్నీ ఇప్పుడు డీటెయిల్గా చెప్తారండి. ఫస్ట్ అయితే ఆ కుండలో కాజు ఫెనీ అనే డ్రింక్ తయారు చేస్తారంట, అది కూడా ఇప్పుడు చెప్తారండి. కాజు ఫెనీ అంటే ఇక్కడ లోకల్ గోవా డ్రింక్ అండి, అంటే ఆల్కహాల్ లాంటిది. हमारी पूजा सेकेंडली सुपारी को इंडिया का लीगल ड्रग बोलते हैं। क्यों? क्योंकि जब सुपारी गीली होती है, अभी साल में 2 बार आती है, एक सीजन हो गया, दूसरा सीजन चालू हो रहा है, बहुत छोटे हैं अभी। ग्रीन पकने के बाद ऑरेंज और सूखने के बाद वो ग्रे कलर में आ जाएगी। उसका छिलका उतार के अंदर सुपारी रहती है, मुझे कहीं मिली थी, मैं दिखा दूंगी आपको। ये है छिलका, इसके अंदर आती है सुपारी। सुपारी को लीगल ड्रग कहने का रीजन व्हेन इट्स रॉ, जब वो कच्ची होती है उसमें एक अल्कोहलिक प्रॉपर्टी मिलती है, सम और टेस्ट लाइक विस्की के प्रमाण में 10 ml की विस्की मिलती है। एंड इट्स ब्राउन। हार्वेस्टिंग एंड रोस्टिंग इज डन। कॉफी में प्रकार है 2, अराबिका एंड कॉफी रोबुस्टा। कॉफी रोबुस्टा मोस्टली होती है कैपुचिनो में, थोड़ी सी बीटेड, और कॉफी अराबिका
नेस्कैफे के लिए। तो कॉफ़ी में तब तक और फैट कम करने के लिए साथ में आई सजेस्ट एक्सरसाइज ऑल्सो। तो ये ग्रीन कॉफ़ी अभी फर्स्ट स्टेज है, बाद में ये रेड हो जाएगा, देन इट्स ब्राउन। सो ये आराम रेडी होने के बाद ऐसे ही नहीं निकालते जैसे मैंने निकाला अभी। दालचीनी का पेड़ एक तो ब्रांचेस में कट करते हैं, अदरवाइज बाय लिविंग अ स्पेस ऑफ 2 मीटर 1 मीटर, ताकि नई ब्रांच उगने को स्पेस मिले। गिफ्ट नया नाम मिल गया टीडी। ओके, सो नेक्स्ट है जायफल, दैट इज साउथ में जाजिकाई जातों को, क्योंकि ओरिजिनल तेज पत्ता इतना कोनिकल नहीं होता। ओके, बाद में आपको सिनेमन ऑयल ఇదే मिलता है। కాదండి, ఇంకా చాలా చెప్పారు. నేనే రఫ్గా కొన్ని అయితే పెట్టాను, ఎందుకంటే వీడియో లాంగ్ లెంత్ అయిపోతుంది కదా. ఇంకా వెళ్ళేటప్పుడు ఏదో రిలాక్సేషన్ పానీ అని చెప్పేసి వెనకాల వాటర్ లాంటిది పోసారండి. गोवा में तो रिलैक्सेशन का पार्ट रखा है। पार्ट ठंडा है, थोड़ा हल्का ठंडा लगता है थोड़ा काइंड ऑफ पार्ट। मजा आ गया। కింద చేయబెట్టు, కిందకి వెళ్ళకుండా వాటర్ नॉर्मल वाटर बट బాగుంది మళ్ళీ. हां क्यों नहीं, अच्छा पकड़ लो। चलो चलो करो करो पापा के। आओ आओ आओ। ఆ వాటర్ ఏం వాటర్ కానివ్వండి, నిజంగా అది పోయగానే చాలా రిలాక్సేషన్గా అనిపించిందండి. ఇంకా క్లాస్ అయితే అయిపోయింది, లంచ్కి అయితే వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు. ఇంకా మేమైతే లంచ్కి వచ్చేసామండి. అయితే ఫస్ట్ కాజు ఫెనీ అని చెప్పాను కదా ఇందాక మీకు, ఫస్ట్ ఆ డ్రింక్ ఇచ్చారు, ఆ తర్వాత లంచ్కి రమ్మన్నారండి. ఇంకా మేమైతే లంచ్కి వచ్చేసాం. ఇవన్నీ కూడా వెజ్, ఇంకా ఇక్కడి నుంచి ఇదంతా కూడా నాన్ వెజ్ అండి. ఫుడ్ అయితే చాలా ఆర్గానిక్గా ఉందండి. అయితే చాలామందికి నచ్చకపోవచ్చు, టేస్ట్ అయితే పర్వాలేదు, బాగానే చేశారు. అంటే అన్నిట్లో కూడా కొంచెం స్పైసెస్ తక్కువ వేశారండి. ఇంకా మేము లంచ్ చేసేసి బయటకి అయితే వచ్చేసాము. ఇంకా బయటికి రాగానే మా క్యాబ్ అయితే ఇంకా రాలేదండి. అంటే కాల్ చేసాము, వస్తున్నాను అని చెప్పేసి అన్నారు. ఈలోపు సరదాగా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇంకా మేము ఫొటోస్ దిగేలోపు మా క్యాబ్ కూడా వచ్చేసింది. అర్జెంటుగా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నాము. అయితే మీకు చెప్పాను కదండి, పగల కంటే కూడా నైట్ బీచ్లు చాలా బాగుంటాయి అని చెప్పేసి. ఇంకా అందరం కూడా ఫ్రెష్ అయ్యి ఫస్ట్ కేఎఫ్సీకి వెళ్ళాము. కేఎఫ్సీలో ఒక బకెట్ తీసేసుకొని బీచ్కి అయితే వెళ్ళిపోయాం. గోవాలో ఎక్కడ చూసినా కానివ్వండి, ఈ పిల్లులు ఎక్కువ కనిపించాయి నాకు. మనం కుక్కల్ని ఎలా పెంచుకుంటామో వాళ్ళు పిల్లుల్ని ఎలా పెంచుకుంటారు అనుకుంటా. ఇంకా బీచ్కి అయితే వచ్చేసామండి. అసలు నైట్ పూట బీచ్ ఎంత బాగుందంటే మీరు కూడా చూడండి. కరెక్ట్గా టైం వచ్చేసి 11:30 అయిందండి. ఆ టైంకి ఎందుకు వెళ్ళాము అంటే, ఆ రోజు వర్షి బర్త్డే అనమాట. తెల్లారితే వర్షికి బర్త్డే సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి, సర్ప్రైజింగ్గా ఉంటుందని చెప్పేసి ఆ టైంలో ప్లాన్ చేసాం. ఇంకా కరెక్ట్గా 12 అవ్వగానే వర్షి చేత కేక్ కట్ చేయించాము. ఆ సముద్రంలో ఆ రాత్రిపూట చాలాసేపు ఎంజాయ్ చేసామండి. ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ అండి.